నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి 19వ నాడు ప్రారంభమయ్యే తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం, ఈ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ వివరాలు మరియు మేషరాశి వారికి ఈ వీడియోలో కలిగే ఫలితాలు గురించి పూర్తిగా గోచార అంచనాలు తెలుసుకుందాము. ఉగాది పంచాంగం మార్చి 19, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఉదయం 6:53 గంటలకి ప్రారంభమవుతుంది. గురువారం నాడు అనేది చెప్పటం. నక్షత్రం ఉత్తరాభాద్రపద అంటే మీనరాశిలో, మరుసటి రోజు ఉదయం 4:05 వరకు కూడా సంచరించి ఆ తర్వాత రేవతి నక్షత్రంలో ప్రవేశించటం జరుగుతుంది. ఇది పంచాంగ వివరాలు. అయితే మేషరాశిలో 3 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్రం వరకు ఈ నక్షత్రాల వారికి 9 నక్షత్రాల పాదాల వారికి కూడా ఈ ప్రభావాలు ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు చూద్దాము. పంచాంగం ప్రకారమే సూచించడం జరుగుతుంది. ఆదాయ వ్యయాలు అనేది మేషరాశి వారికి ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను సూచించబడింది. రాజపూజ్యం 1, అవమానం 3 గాను చెప్పటం జరిగింది. ఇక ప్రధాన గ్రహ సంచారాల వివరాలు అంటే సంవత్సర వివరాలకి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాలని కన్సిడర్ చేయటం జరుగుతుంది. గురు, శని, రాహు, కేతువుల్ని సంవత్సర ఫలితాలకి ఎక్కువగా తీసుకుంటాం జరుగుతుంది. ఈ సంవత్సరంలో గురు సంచారం 3 సార్లు రాశి పరివర్తన చెందుతారు అనేది సూచించడం జరుగుతుంది. అయితే బృహస్పతి అనేది గురువు ప్రస్తుతం మిథున రాశిలో, మేషరాశి నుంచి 3లో మిథున రాశిలో సంచరిస్తూ జూన్ 4 తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. 4లో అక్కడ నుండి 31 అక్టోబర్ వరకు కూడా కర్కాటకంలో సంచరించి 4వ స్థానంలో, తదుపరి 5వ స్థానమైన సింహరాశిలో నవంబర్ 1 నుంచి జనవరి 24 వరకు కూడా సింహరాశిలో ప్రవేశించి తదుపరి మరలా కర్కాటక రాశికి స్థాన చలనం చెందటం జరుగుతుంది. ఈ విధంగా గురు సంచారాలు మార్పులు ఉంటాయి. ఈ విధంగా అధికంగా గురువునికే 3 సార్లు మార్పులు, స్థాన చలనాలు ఉన్నాయి. ఇక శని సంచారం మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో శని సంచరిస్తూ ఏళ్ళనాటి శని ప్రభావాన్ని చూపుతారు అనేది మేషరాశి వారికి తెలియచేయటం అవుతుంది. ఇక రాహుకేతు సంచారాలు, ఈ సంవత్సరంలో రాహుకేతువులు సంచారాలు ప్రస్తుతం డిసెంబర్ 5 వరకు కూడా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరించి తదుపరి మకర రాశిలో రాహువు, కర్కాటక రాశిలో కేతువు ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇది ప్రధాన గ్రహాల సంచారాల పీరియడ్స్. అయితే శని ఏళ్ళనాటి శని ప్రభావాన్ని చూపిస్తాడు. అలాగే రాహుకేతువులు కూడా సింహంలో ఉంటారు. ఆ తర్వాత రాహు మకరంలోకి, కేతు కర్కాటకంలోకి ప్రవేశిస్తారు. ఈ వివరాలు తెలుసుకుందాము. అయితే మేషరాశి వారికి వివరణాత్మకంగా అన్ని రంగాల గురించి ఒక్కొక్క విషయంగా విపులంగా తెలుసుకుందాము. ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది గోచార అంచనాలు. ఫైనాన్స్ పరంగా చూసుకుంటే కనుక ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యయం 8, ఆకస్మిక ధన లాభాలు కలిగే యోగం ఉన్నప్పటికీ కూడా పొదుపుపై ఎక్కువగా దృష్టి పెడితేనే ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక స్థితి అనేది నిలబడుతుంది వీరి మేషరాశి వారికి అనేది సూచించవచ్చు. ఇక కెరీర్ పరంగా ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో పదోన్నతులు, వ్యాపారస్తులకి నూతన భాగస్వామ్యాలు అన్నీ కూడా కలిసి వస్తాయి జూన్ 5 తర్వాత నుండి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే సాహసోపేతమైన నిర్ణయాలు కూడా విజయవంతం అవుతాయి. జూన్ 5లోకి ప్రవేశించినప్పుడు నవంబర్ 1 నుంచి కూడా ఎక్కువగా ఈ నిర్ణయాలకి మంచి విజయాలు లభిస్తాయి అనేది కూడా సూచించవచ్చు ఆ పీరియడ్లో.
ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఉదర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని కూడా జరుగుతుంది, 12లో శని సంచారం జరుగుతుంది. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అయితే వీరు పాటించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారు. ఇక ఎడ్యుకేషన్ పరంగా చూస్తే కనుక ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే విద్యార్థులకి రాహు సంచారం వల్ల మంచి ఫలితాలే లభిస్తాయి. విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది. గురు సంచారం సింహరాశికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు వస్తాయి వీరికి. కోరుకున్న చోట సీట్లు లభించటం, విదేశీ విద్యకి అనుకూలతలు పెరుగుతాయి అనేది సూచించవచ్చు. ఇక ప్రయాణాలు, ఫ్యామిలీ అండ్ కుటుంబ పరంగా చూద్దాము. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అయితే చాలా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి. విదేశీ ప్రయాణాలకు సంబంధించి అనుకూలమైన సమయమేగా సూచించవచ్చు. ఈ సంవత్సరంలో అవకాశాలు ఎదురవుతాయి. ఇక రాజకీయంగా చూసుకుంటే గనక నిర్ణయాలు తీసుకోవడంలో చాకచక్యం చాలా ప్రదర్శిస్తారు. ఇక కోర్టు కేసులలో అనుకూలత కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొద్దిపాటి అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇక క్రియేటివిటీ, సినిమా, స్పోర్ట్స్ ఈ విధంగా చెప్పుకోవాలంటే సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి, ముఖ్యంగా నటన, మోడలింగ్ రంగం, సినిమా రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరం. క్రీడా రంగం వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. నవంబర్ నుంచి కూడా చాలా బాగుంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు వివిధ రంగాల గురించి చెప్పుకున్నాము. ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 2026 వరకు కూడా కుంభరాశిలో కుజరాహువుల అంగారక యోగం వల్ల వాహన విషయాల్లో మరియు అగ్ని సంబంధిత విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. కుంభరాశిలో జరిగే ఈ అంగారక యోగం వల్ల ఏప్రిల్ 2 వరకు కూడా ప్రమాద సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి వారి గురించి క్లుప్తంగా చెప్పుకోవటం. అన్ని రంగాల గురించి కూడా వివరంగా చెప్పుకున్నాము. ఇవి గోచార అంచనాలు. ఇక మాసవారి ఫలితాలలో ఇంకా ఎక్కువగా విశదీకరించడానికి అవకాశం, ఎందుకంటే వివిధ గ్రహాలు గోచారాలు కూడా వాటి దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఈ 4 రాశులతో కలిపి 9 గ్రహాలు, 4 గ్రహాలతో కలిపి మొత్తం 9 గ్రహాల ప్రభావాలు కూడా మాసవారి ఫలితాల్లో ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా క్లోజ్గా మంచి రిజల్ట్స్ చెప్పుకోవచ్చు. ఇది సంవత్సర ఫలితాలు, గోచార అంచనాలు మాత్రమే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. ఇక ఈ రాశివారు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక శని ప్రభావం తగ్గటానికి శనివారం శ్రీ బజరంగ్ బాణ్ లేదా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది అనేది సూచించటం జరుగుతోంది. ఇక గురుగ్రహ అనుకూలత కోసం గురువారం దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం. ఇక నవగ్రహ స్తోత్రాలు పఠించటం ద్వారా గ్రహ దోషాలు తొలగి శాంతి లభిస్తుంది అనేది కూడా సూచించడం జరుగుతోంది. ఇది ఈ విధమైన సాధారణ పరిహారాల ద్వారా కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఇక సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.